పాత్రుడ స్తోత్ర హరుడ వందనాలు తండ్రి యొక్క బిడ్డ నా ప్రభ నీ సన్నిధిలో ప్రార్థిస్తుంది నా తండ్రి. నీ సన్నిధిలో ఏమైతే అడుగుతుందని ఆయన బిడ్డ పొందుకుంటాక నీ కృపందా ఇచ్చినైనా. ముఖ్యంగా నా ప్రభ అయ్యా ప్రార్థనకు రావాలంటే రాలేకపోతున్నాను అంటుంది నాయన యేసయ్య. ఆ బిడ్డ ప్రార్థనకు రావడానికి తండ్రి ఏదైతే ఆటంకపరుస్తుందో నా తండ్రి సమస్త సాతనలు బంధించమని అడుగుచున్నా ప్రభ స్తోత్రం తండ్రి. అయ్యా మారు మనసు నిమిత్తమై ప్రార్థిస్తున్నావు తండ్రి. మనిషికి మారు మనసు అవసరం అంటున్నావు తండ్రి యేసయ్య. నీతిమంతులు నా తండ్రి గుడారం అద్దెల చేస్తానంటున్నావు ప్రభు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా 99 నీతిమంతుల కన్నా తండ్రి విశ్వాసం నాకు పాపైన చాలంటున్నావు తండ్రి స్తోత్రం తండ్రి. ప్రభా ఈ బిడ్డను ఒకసారి మీరు పట్టుకోండి తండ్రి స్తోత్రనైనా. ఇక మీద క్రమముగాను మర్యాదగాను ఆశీర్వాదకరంగా నా తండ్రి నీ మందిరానికి రావడానికి నీ కృపందా ఇచ్చిన తండ్రి. ఇదిగోనైనా విశ్వాసం లేకుండానైనా ఇష్టం ఉండటం అర్థం అన్నావు తండ్రి స్తోత్రం తండ్రి. నా ప్రభా విశ్వాసం లేని ప్రార్థన నాయన మృతం అన్నావు తండ్రి స్తోత్రం తండ్రి. అట్టి విధంగానైనా ఈ యొక్క బిడ్డకు నా తండ్రి వారి భర్తకునైనా వారి బిడ్డలకు తండ్రి ఆ కుటుంబానికి తండ్రి మారు మనసు దయచ్చమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి ఈ బిడ్డలకు ఏది అవసరమో నీకు తెలుసునైనా. సమస్తం ఎరిగావయ్యా, సర్వం ఎరిగావు తండ్రి. నీ సర్వంగా కవచాన్ని బిడ్డ ధరించుకున్నట్టు నీ కృపను దయచ్చమని ఇంతవరకు చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచ్చమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.